నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, అలానే వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పూజలు చేసుకుంటే ఈ మంత్ మొత్తం బాగుంటుంది? మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ మాసము? మాస ఫలితాల్లోకి వస్తే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం, రేవతి నక్షత్రం 4 పాదాలు మీన రాశివి. గ్రహస్థితి చూస్తే వ్యయంలో రాహు, జన్మమందు శని వక్రగమనము, చతుర్థమందు గురు సంచారము, పంచమందు శుక్రుడు, షష్టమందు రవి, కేతువులు, శుక్రుడు, తదుపరి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో కేతువు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే మీన రాశి వారికి ముఖ్యంగా జన్మస్థానంలో శని వక్రగమనంలో ఉన్నాడు. కొంత శని వక్రగమనంలో ఉంది కాబట్టి కొంచెం వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ కష్టే ఫలి అంటే తలచిన కార్యక్రమాలు ఏమవుతాయో కొంత వెనక్కబడుతుంటాయి. గురువు 4లో ఉన్నాడు. కొంత అనాసక్తి పెరుగుతుంది. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా కూడా, వ్యాపారం మొదలుపెట్టాలన్నా, లేదా ఏదైనా పని చేయాలన్నా కూడా కొంత అనాసక్తిగా ఉంటారు. సోమరితనంగా కావచ్చు, అంటే ఏమవుతుందేమో అనుమానంగా ఉండడము, అట్లా మోసపూరితమైన వాతావరణంగా గోచరించడం, మనసులో చింతనాభావన కలగడం ఉంటుంది. పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల యోగదాయకంగా ఉంది, మంచి ఫలితాలు ఉన్నాయి. తర్వాత షష్టంలో శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు. షష్ఠ శుక్రుడు సంచారం వల్ల కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంది. కేతు మీకు ఈ యొక్క 6లో ఉన్నాడు. రవి కూడా 6లో ఉన్నాడు. శత్రుక్షయము, శత్రు లాభాలు, ఏదైనా రుణాలు ఉంటాయో ఆ రుణాలకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింట్, అంటే వేజ్ చూసుకుంటారు ఎలా మనం రుణాన్ని తీర్చగలుగుతామని. సప్తమంలో బుధుడు ఉండడం వల్ల మనకు ఆలోచన జ్ఞానం పెరగటము, బుద్ధి కుశలత పెరగటము, సమయస్ఫూర్తి ఆలోచన చేయటం, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మనం పని పూర్తి చేసుకోవాలనే ఒక ధ్యాసతో ఉండటము. అలానే సంతానం ఏదైతే ఉందో సంతానానికి పురోగతి సాధించడం, సంతానం లేని వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉండటం జరిగే అవకాశం ఉంది. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఏదైనా మీకు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఏదైనా పడదో పడిన దాని మీద మీరు ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. లేదా ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. విరోధాలు కొంత ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్త దర్శనం చేసే అవకాశం ఉంటుంది. రక్తాన్ని చవి చూసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీన రాశి వారికి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా. కాబట్టి ఆరోగ్యపరంగా వీటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం, సుబ్రహ్మణ్య స్వామిని తదేకంగా ఆచరణ యోగంగా పెట్టుకోవటం, అలానే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, ఈ యొక్క కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం పారాయణం, తర్వాత రాహు 12లో దుర్గా సప్తశక్తి రాబోయే ఈ యొక్క నవరాత్రి రోజుల్లో అమ్మవారి ఆరాధన క్రమంలో పెట్టుకోవటం, లలితా సహస్రనామం, ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయటం, కనకధార స్తోత్రం చేయటం వల్ల మీన రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ విధంగా చెప్పినవన్నీ కూడా చూసుకోవడం వల్ల వ్యాపారస్తులు కానీ, ఉద్యోగంలో ఉండేటువంటి వారు కానీ, తర్వాత మీడియా రంగంలో కానీ, న్యాయ వృత్తిలో ఉండేవారు కానీ, డాక్టర్లు కానీ, అలానే విద్యార్థులు కానీ, వీరందరూ కూడా చెప్పిన స్తోత్రపానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇలా మీన రాశి వారికి ఇంకా రాబోయే కాలం యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. పంచమంలో గురువు సంచారం చేస్తుంటారు రాబోయే కాలంలో. సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసము, అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది. దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు. అదైన తర్వాత పితృపక్షాదులు, అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి ధన్యమైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా.
అలాగే అది అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా, అంటార్కిటికా అలాంటి దేశాల్లో కనబడుతున్నాయి, సముద్రంలో కనబడుతుంది. కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి కొంత మంచి చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలు అనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అని అంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమం బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. మీనరాశి గురించి చక్కటి రెమెడీస్ అవన్నీ చెప్పారు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.